సామాజిక సేవయే ఆయన ధ్యేయం. ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ ప్రజాసేవకు మమేకమై ప్రజలతో ఎల్లప్పుడూ సదాసేవలో ఉంటూ ఈరోజు నుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రస్తుతం కేశవేణు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ముందుగా భారతీ ఛానల్ యాజమాన్యానికి అలాగే భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ నుడా చైర్మన్గా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఏదైతే నుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఇప్పుడు 100 రోజులు పూర్తవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి, అలాగే పెద్దలు సూర్యసేన్ రెడ్డి గారికి, షబ్బీర్ అలీ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఈ నలుగురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా ద్వారా ప్రజాసేవ చేయించడానికి వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ 100 రోజులు పూర్తయ్యాయి. దీంట్లో భాగంగా నేను చాలా మటుకు నుడా పరిధిలోని గ్రామాలను కూడా విజిట్ చేయడం జరిగింది, డివిజన్లు కూడా విజిట్ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ ఏమైనా ఉంటే అవి కూడా విజిట్ చేయడం జరిగింది. ఎలక్షన్ కూడా ఉంది, కొద్దిగా ఎలక్షన్ కూడా అయిపోయాక అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సో మీరు నుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికీ మీకు ప్రజల నుంచి ఎట్లాంటి ఫిర్యాదులు వచ్చినాయి? ఎందుకంటే చాలా మట్టుకు ఇటు అసెంట్ ల్యాండింగ్ కావచ్చు, ఇటు మోటివేషన్స్ కావచ్చు, కబ్జాలకు సంబంధించిన చాలా మట్టుకు వస్తుంటాయి. ఆ పరిధిలో కాకుండా మీరు ఈరోజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎట్లాంటి ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి మీకు? చాలా మటుకు రోడ్స్ నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణము, మంచినీటి వ్యవస్థ, కొన్ని చోట్ల పైప్ లైన్స్ లేవు. ఈ మూడు ఎక్కువగా నాకు దృష్టికి వచ్చాయి. కంప్లైంట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రతి గ్రామం నుంచి కానీ అర్బన్లో ఎక్కువ మట్టుకు అర్బన్ నుంచి వచ్చాయి. వాటిని పరిష్కరించడానికి మా టెక్నికల్ డిపార్ట్మెంట్కు అన్ని అప్లికేషన్స్ పంపించడం జరిగింది. వారు దాన్ని స్టడీ చేస్తూ ఎక్కడైతే నిజంగా రోడ్లు అభివృద్ధి చెందలేదో అక్కడ ఎస్టిమేషన్స్ కూడా వేయడం జరిగింది. సో గతంలో కంటే ఈసారి నుడా పరిధి మాత్రం పెరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే చాలా మట్టుకు గతంలో ఉన్న గ్రామాలు ఎన్ని ఉండే, ఇప్పుడు ప్రస్తుతం నుడా మీరు బాధ్యతలు అయిన తర్వాత కొత్తగా అయిపోయిన తర్వాత ఎన్ని మనకు గ్రామాల్లో విస్తీర్ణం పెరిగిందని అనుకోవచ్చు? ముందుగా సీఎం గారికి ధన్యవాదాలు మరోసారి తెలియజేయాలి. ఎందుకంటే ఇంతకుముందు 88 గ్రామాలు, 8 మండలాలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ నుడా పరిధిలో ఉండే. ఇప్పుడు దాన్ని విస్తీర్ణం పెంచుతూ మొత్తం 382 గ్రామాలను, 3 మున్సిపాలిటీలను, ఒక కార్పొరేషన్ను నుడా పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దాని జీవో కూడా సీఎం గారు రిలీజ్ చేయడం జరిగింది. చాలా పెద్ద బాధ్యత ఆయన నా మీద ఉంచినందుకు చాలా గర్వపడుతున్నాను. సో మనం చూస్తున్నామన్నా, ఎందుకంటే చాలా మట్టుకు ఈరోజు నుడా పరిధిలో ఒక ఎక్కువ మనకు టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఒక సమస్య వస్తుంది. ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు ఉండే, ఆ ఇబ్బందులను ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎట్లా మీరు అధిగమిస్తారు? టౌన్ ప్లానింగ్కు సంబంధించిన ప్రతి ఒక్క ఏదైతే కంప్లైంట్ మా దగ్గర దృష్టికి వచ్చినాయో మేము టౌన్ ప్లానింగ్ అధికారులు మాకు ఏసీపీ మన శ్యామ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైతే ప్రజలు అతిక్రమించారో దాన్ని రెక్టిఫై చేస్తూ, లేదు డిపార్ట్మెంట్ తరఫున ఏదైనా పొరపాటు జరిగిందంటే దాన్ని కూడా రెక్టిఫై చేస్తూ ప్రజా సమస్యలను తీర్చడంలో ముందు ఉండడం జరుగుతుంది. సో మనం చూస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా మీరు ఒక చిన్న సామాన్య కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఈరోజు టౌన్ ప్రెసిడెంట్గా ఉంటూ ఈరోజు బాధ్యతను నుడా చైర్మన్గా తీసుకున్నారు. సో కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుంది? సరే, ఒకసారి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త ఈరోజు నుడా చైర్మన్ అయ్యిండు. ఎందుకంటే ఒక టౌన్ ప్రెసిడెంట్ నుంచి ఒక నుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిండ్రు. అంటే ఒక కార్యకర్తగా ఉంటూ ఈరోజు ఎన్నో ఒడిదొడుకులు, మరియు గత 10 సంవత్సరాలు చూసాం మనం, అధికారం లేకపోయినా కానీ ఎన్నో ఒడిదొడుకులు ఉండే. అలాంటప్పుడు దాన్ని మీరు ఎట్లా అధిగమించి ఈరోజు బాధ్యతలు చేపట్టినారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? ముందుగా నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన ఇద్దరు వ్యక్తులకు ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది. ఎందుకంటే నా గురువులు వారు, నేను రాజకీయంలో ఎంటర్ కావడానికి వారి ద్వారానే. ఒకటి ముందుగా పిపి రాజేందర్ రెడ్డి గారు, ఆయన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలైనప్పుడు నేను ఆయనతో అసోసియేట్ అయినాను. అలాగే దాని తర్వాత నన్ను ఈ స్థాయికి ఎదిగేలా చేసిన ధర్మపురి శ్రీనివాస్ గారు కూడా, ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మశాంతించాలని చెప్తూ ఆయన ఇచ్చిన ప్రోద్బలం వల్ల సామాన్య కార్యకర్త నుండి యువజన కాంగ్రెస్ నాయకుడు 10 ఏళ్ల పాటు ఆయనకు అవకాశం ఇచ్చారు. అలాగే కార్పొరేటర్గా ఒక 1 టర్మ్ అవకాశం ఇచ్చారు. దాని తర్వాత సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 14 ఏళ్ల పాటు ఆయన ఇచ్చిన భిక్షనే. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
వీరిద్దరూ అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారని, తాహిర్ బిన్ హమ్దాన్ గారని, ఇప్పుడు షబ్బీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, వీరందరి నాయకుల ప్రోత్సాహంతో ప్రజా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తూ కార్యకర్తలతో పాటు వారి అభివృద్ధికి పాల్పడుతున్నందుకు నాకు ఈరోజు గర్వంగా ఉంది. ఖచ్చితంగా ఇదంతా కార్యకర్తలు, నా స్నేహితుల ప్రోత్సాహం వల్లనే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను. సో గతంలో చూస్తుంటే మనకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఒడిదొడుకులు ఉండే. ఎందుకంటే ఈరోజు మీరు ఆ 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి మీరు చేదు అనుభవం ఎదురైంది, ఈరోజు మీకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అట్లా ఎట్లా అనిపిస్తుంది? నిజంగా 10 సంవత్సరాలు మాకు చీకటి రోజులు. ప్రతిపక్ష పార్టీలు అన్నీ తుడిచిపెట్టడానికి టీఆర్ఎస్ చేయని ప్రయత్నం లేదు. మాకు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఆ పార్టీలోకి మమ్మల్ని రమ్మని ఎంతోమంది ఆహ్వానించారు. నిజంగా చెప్పాలంటే నాకు ఎటువంటి బెదిరింపు లేదు. ఎందుకంటే నేను నాన్ కరప్టెడ్, నా మీద ఎటువంటి అలిగేషన్స్ లేవు కాబట్టి నన్ను చాలా మర్యాదనే పిలిచారు. కాకపోతే ఒక్క పని కూడా మనకు జరగలేదు. కార్యకర్తలకు కూడా మేము పని చేసుకోలేకపోయినాం. వారి దృష్టికి ఏ సమస్య తీసుకెళ్ళినా కానీ ఎవరు కూడా మాకు కోఆపరేట్ చేయలేదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడు అని చెప్పేసి దాంతో చాలా మేము బాధపడ్డాం. అదే కసితోటి మేము మా కార్యకర్తలకు బాగా గట్టిగా చేస్తూ ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో గతంలో మీరు సిటీ కాంగ్రెస్గా ఉంటూ జిల్లా అధ్యక్షుడుగా సైతం, డిసిసి అధ్యక్షుడుగా సైతం కొనసాగారు. సో అలాంటి పరిస్థితుల్లో మీకు జిల్లాలో కార్యకర్తల నుంచి ఎట్లాంటి మీకు మన సానుకూలమైన స్పందన వచ్చింది? అది అనుకోకుండా 2018లో మన తాహిర్ బిన్ హమ్దాన్ గారికి ఎమ్మెల్యే టికెట్ రావడం జరిగింది. ఆ రోజుల్లో డిసిసి ఇన్ఛార్జిగా నాకు ఒక 3 నెలల పాటు నాకు అవకాశం పార్టీ ఇవ్వడం జరిగింది. దానికి పార్టీకి నేను ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. నాకు ఆ 3 నెలలు ఏదైతే ఉందో నాకు ప్రతి జిల్లాలోని ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగాను. ప్రతి ఒక్కరు కూడా వీణకు వచ్చింది ఇన్ఛార్జ్ అన్న ఫీలింగ్ లేకుండా ఒక చక్కటి వ్యక్తికి వచ్చింది, మంచి నాయకుడికి వచ్చింది అని చెప్పి హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతూ నాకు ఎంతోమంది సన్మానాలు సత్కారాలు కూడా చేయడం జరిగింది. ప్రతి జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మనం చూస్తున్నామన్నా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ ఇతర పార్టీలో సైతం ఒక సామాన్యమైన కార్యకర్తకు అంచెలంచెలుగా ఎదుగుతున్నా అనే అనుభవం మాత్రం ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మీకు ఈరోజు చాలా మటుకు మీరు అనేక పదవులు సైతం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా ఉంటూ ఉన్నతమైన పదవులు సైతం అనుభవించారు. ఈ పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో కార్యకర్తల నుంచి ఏంటి మీకు ఎట్లాంటి ప్రోత్సాహం వచ్చింది? కార్యకర్తల వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త నాకు అనుకూలంగా పనిచేస్తూ మన పార్టీ ఏ ప్రోగ్రామ్స్ ఇచ్చినా, ధర్నాలు కానీ, నిరసనలు కానీ, వేరే రాస్తారోకోలు కానీ, ఇటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నేను పిలవగానే రావడం జరగడం వల్ల నాకు ఈ గుర్తింపు వచ్చింది. దానికి కార్యకర్తలకు ఎప్పటికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటా. వారికి ఏ సమస్య ఉన్నా నేను పరిష్కరించడంలో ముందుంటా. అలాగే ప్రజా సమస్యలలో వారు తీసుకొచ్చే ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవి ఉన్నా కానీ నేను పార్టీ ద్వారా నేను అలాగే నూడా చైర్మన్గా ప్రతి ఒక్కరికి నేను ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా నేను చేస్తున్నాను. సో ఇప్పటికే మనం చూస్తున్నామని, ఎందుకంటే యూత్ ఐకాన్గా మీకు ఒక మంచి గుర్తింపు ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక యూత్ని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్న పరిస్థితి మనం చూస్తాం. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మీరు యూత్కు, ఇది కాంగ్రెస్ పార్టీగా ఒక యూత్కి ఇచ్చే మీరు సందేశం ఏంటి? యూత్ ఐకాన్గా ముద్రపడింది ఇది నిజమే. ఎందుకంటే నేను ఎప్పుడు పిలిచినా యువకులే పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ఇప్పుడు కూడా యువకులే ఎక్కువగా వస్తుంటారు. ఎందుకంటే సీనియర్స్ నాకన్నా సీనియర్స్ ఎవరు ఉన్నా కానీ వారు మర్యాదగా పిలిచినా కానీ వారు కొన్ని కార్యక్రమాలకు రాలేకపోవడంలో నేను ఎక్కువ కూడా యూత్ మీద ఆధారపడ్డా. నేను ఖచ్చితంగా యువకులందరికీ ఒకటే చెప్తున్నా, మీరు కష్టపడండి, పార్టీకి గుర్తింపు తెండి. తద్వారా పార్టీ ప్రజలలో మంచి పేరు తెచ్చుకునేలా చేసి దాని తర్వాత మీరు కూడా బాగుపడాల విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. దానికి నా వంతు ఏ సాయం ఉన్నా కానీ నేను చేస్తానని చెప్పి యువకులు నాకు ఎవరైతే సపోర్ట్ చేసినారో ప్రతి ఒక్కరికి మరొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను.
సో చివరిగా నూడా పరిధిలో ఈరోజు బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్నాం కాబట్టి రాబోయే కాలంలో నూడాకు సంబంధించిన యాక్టివిటీసే కావచ్చు, జిల్లా నగరాభివృద్ధికే కావచ్చు, ఎట్లాంటి ప్రణాళికలతో మీరు ముందుకెళ్తారు? నాకు ఒకటే కోరిక అండి, నిజామాబాద్ నగరం ఇంతకుముందు హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ నగరమే పెద్ద సిటీ. కరీంనగర్ వరంగల్ కంటే ముందే మన మున్సిపల్ ఏర్పడింది. అటువంటిది ఈరోజు కరీంనగర్ వరంగల్ మనని వెనక్కి తోసి ముందుకెళ్ళని స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందినాయి. మనం ఇంకా స్మార్ట్ సిటీ మనకు రావాల్సింది ఒకటి, నిజామాబాద్ నగరంలో కానీ జిల్లాలో కానీ మాస్టర్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిజామాబాద్ ఈ వరంగల్ కరీంనగర్ కంటే ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకునే వ్యక్తులు నేను కూడా ఒకరిని. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాస్టర్ ప్లాన్ ద్వారా నిజామాబాద్ నగరాన్ని సుందరీకరణ చేసి ఇంకా వచ్చే తరానికి నిజామాబాద్ నగరంలో వసతులు కల్పించడంలో మెరుగైన వసతులు కల్పించడం నేను ముందు చొరవ చూపుతానని తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు సో ఇది చూస్తున్నాం, ఎందుకంటే యూత్ ఐకాన్గా పేరున్న కేశవనన్నకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నగర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నారు. ఎందుకంటే నూడా పరిధిలో ఎలాంటి సహాయ సహకార కాలంలో అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తాను అందుకు ప్రతి ఒక్కరికి ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నూడాను మరింత అభివృద్ధి చేసి నిజామాబాద్ జిల్లాను స్మార్ట్ సిటీగా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, భారతీయ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.